తెలంగాణలో వాయిదా పడ్డ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 11 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ వాయిదా పడగా ఈ రోజు 8 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే మిగతా 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. జనగామ, డోర్నకల్, తొర్రూరు, ఇల్లెందు, సుల్తానాబాద్, కాగజ్నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. మనము we are here to be visible. సో పాటు ఏసీపీ శాసనం ఇన్స్పెక్టర్ ఫాలోడ్ బై ఎస్ఎస్, దాని తర్వాత జంగిల్ ప్యాచ్ ఎవరైతే స్పెషల్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా ఇంట్యూస్ లో వెళ్తారు. వాళ్ళ తర్వాత టీటీఎస్పీకి సంబంధించినటువంటి 8 బెటాలియన్ వాళ్ళు ప్లెటూన్ వైజ్, దెన్ నెక్స్ట్ సివిల్ ఫోర్స్, లాస్ట్ లో ఎస్ఓటీ టీం ఉంటుంది. ఇది తెలంగాణలో వాయిదా పడ్డ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియపై మాత్రం ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. మొత్తం 11 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ వాయిదా పడగా ఈ రోజు 8 మున్సిపాలిటీలకు ఎన్నిక ప్రక్రియ కొనసాగింది. క్యాతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ మళ్లీ వాయిదా పడ్డాయి. అయితే మిగతా 8 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. జనగామ, డోర్నకల్, తొర్రూరు, ఇల్లెందు, సుల్తానాబాద్, కాగజ్నగర్, జహీరాబాద్ మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను కాంగ్రెస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. ఇక ఇంద్రేశం మున్సిపాలిటీల చైర్మన్ పీఠాలను బీఆర్ఎస్ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు. తో పాటు ఏసీపీ శాసనం ఇన్స్పెక్టర్ ఫాలోడ్ బై ఎస్ఎస్, దాని తర్వాత జంగిల్ ప్యాచ్ ఎవరైతే స్పెషల్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా ఇంట్యూస్ లో వెళ్తారు. వాళ్ళ తర్వాత టీటీఎస్పీకి సంబంధించినటువంటి 8 బెటాలియన్ వాళ్ళు ప్లెటూన్ వైజ్, దెన్ నెక్స్ట్ సివిల్ ఫోర్స్, లాస్ట్ లో ఎస్ఓటీ టీం ఉంటుంది. ఇది మనము we are here to be visible. తో పాటు ఏసీపీ శాసనం ఇన్స్పెక్టర్ ఫాలోడ్ బై ఎస్ఎస్, దాని తర్వాత జంగిల్ ప్యాచ్ ఎవరైతే స్పెషల్ పార్టీ ఉన్నారో వాళ్ళు కూడా అందరూ కూడా ఇంట్యూస్ లో వెళ్తారు. వాళ్ళ తర్వాత టీటీఎస్పీకి సంబంధించినటువంటి 8 బెటాలియన్ మనము we are here to be visible. తో పాటు ఏసీపీ శాసనం ఇన్స్పెక్టర్ ఫాలోడ్ బై ఎస్ఎస్. తెలంగాణలో వాయిదా పడ్డ మున్సిపాలిటీల చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ఈ రోజు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ ఎన్నికలు అంత ఉత్కంఠంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు అధికార పార్టీ కాంగ్రెస్, మరోవైపు బీఆర్ఎస్, అదేవిధంగా ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మధ్య ఎవరి ఎన్నుకోవాలన్నటువంటి ఉత్కంఠ మాత్రం తెలంగాణలో ఇప్పుడు కూడా కొనసాగుతుంది. ప్రధానంగా చూస్తుంటే ఇప్పటి వరకు చూసినటువంటి 2 చోట్ల డ్రా తీశారు. ఆ 2 చోట్ల కూడా కాంగ్రెస్కే అదృష్టం కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా తొర్రూరులో కాంగ్రెస్కు అవకాశం కల్పించింది అదృష్టం కూడా. అదేవిధంగా జనగామలో కూడా
టై అయినటువంటి సమానంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు చైర్మన్ ఎన్నికల్లో అధికారులు డ్రా తీశారు. ఆ లక్కీ డ్రాలో కూడా కాంగ్రెస్కు అనుకూలంగా వచ్చింది. ఒకవైపు తొర్రూరు, మరోవైపు జనగామ, ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్నే చైర్మన్ పదవులు కైవసం చేసుకున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మిగతా చోట్ల కూడా కాంగ్రెస్కి అనుకూలమైనటువంటి ఫలితాలే వచ్చాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం, రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఇబ్రహీంపట్నంలో మాత్రం హైడ్రామా కొనసాగుతుంది. ఉదయం నుండి ఇప్పుడు కూడా కార్యాలయంలో ఒకవైపు అధికారులు, మరోవైపు కార్పొరేటర్లు, ఎన్నికైనటువంటి కార్పొరేటర్ల మధ్య ఉత్కంఠగా నెలకొందని చెప్పవచ్చు. దాదాపుగా ఉదయం నుంచి ఇప్పటి వరకు ఒక 9 గంటల పాటు ఎవరు చైర్మన్ ఎన్నికవుతారు అన్నటువంటిది మాత్రం అక్కడ ప్రజల్లోనూ, అధికారుల్లోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ ఉందని చెప్పవచ్చు. ఒకానొక టైంలో బీఆర్ఎస్ క్యాండిడేట్ చైర్మన్ గా ఎన్నికైనట్లు చెప్పారు, కానీ అధికారికంగా ప్రకటించలేదు. అదే సమయంలో హైకోర్టు నుండి స్టే వచ్చింది అని చెప్పగానే ఆర్డీఓ ఆ ఎన్నికను నిలిపివేసినట్లు కూడా మనకు కొంత సమాచారం ఉంది. అయితే ఒకవైపు హైకోర్టు స్టే, మరోవైపు ఇటు ఆధిక్యత ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు మా చైర్మన్ ఎందుకు ప్రకటించలేదు అన్నటువంటి విషయాన్ని కూడా ఇటు అధికారులను నిలదీశారు. ఒకవైపు హైకోర్టు స్టే ఉండడం వల్ల నేను ప్రకటించే అవకాశం లేదు, పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎన్నికల ఉన్నతాధికారుల ఆదేశం మేరకే నేను ఈ ఎన్నికను నిలిపివేసినట్లు ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల అధికారులు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, అక్కడ చైర్మన్ గా ఎన్నికైనటువంటి అతనికి సర్టిఫికెట్ ను కూడా అందజేయలేదు. దీనితో అక్కడ రెండు వర్గాల మధ్య కొంత ఉధృతత వాతావరణం నెలకొంది. దాదాపుగా 2-3 గంటల నుంచి ఎవరు ఎంపిక జరుగుతుంది, అసలు ఇది వాయిదా వేస్తారా, దీన్ని అధికారికంగా ప్రకటిస్తారా అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు కూడా స్పష్టంగా తేలలేదు. ఒకవైపు టెన్షన్ ఉంది, అదేవిధంగా సస్పెన్షన్ కూడా కొనసాగుతుంది. ఇబ్రహీంపట్నం ఎన్నిక విషయంలో అధికార పార్టీ కొంత బలాన్ని ఉపయోగిస్తుంది అన్నటువంటి ఆరోపణలు ఇటు బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ నేతలు కూడా తమ అధికారాన్ని అంటే చూయిస్తున్నారని చెప్పవచ్చు. దాదాపుగా 24 మంది కార్పొరేటర్లు ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో 13 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఎన్నుకున్నారు. అదేవిధంగా 2 చోట్ల బీజేపీ గెలిచింది. ఆ 2 కార్పొరేటర్లు కూడా బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. ఇంకొక ఇండిపెండెంట్ కౌన్సిలర్ కూడా బీఆర్ఎస్ కే మద్దతు చెప్తున్నారు. అయితే దీంతో బలమైనటువంటి వర్గంగా, అదేవిధంగా ఆధిక్యత కనబర్చినటువంటి బీఆర్ఎస్ కు చైర్మన్ ఎన్నికయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ 8 మంది కార్పొరేటర్లు గెలిచినటువంటి అధికార పార్టీ, ఒకవైపు ఎక్స్ అఫిషియో మెంబర్ అయినటువంటి ఎమ్మెల్యే, వీళ్ళందరూ కలిసి ఎవరు ఎన్నిక జరిగే సమయంలో లేకపోవడం వల్ల ఇప్పుడు కొంత వాయిదా వేసినట్లు తెలుస్తుంది. మొత్తంగా ఒకవైపు హైకోర్టు స్టే, ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి ఆధిక్యతగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు మా అభ్యర్థిని ప్రకటించాలన్నటువంటి ఒత్తిడిని ఇటు అధికారులపై తీసుకువస్తున్నారు. ఈ రెండు, ఒకవైపు హైకోర్టు స్టే ఉండడం వల్ల అధికారులు మాత్రం న్యాయం ఇచ్చినటువంటి చట్టం ప్రకారమే నడుచుకుంటాము, అయితే న్యాయస్థానం నుండి వచ్చిన ఆదేశాలు మాత్రమే మేము పరిగణలోకి తీసుకుంటాము, దీంతో వాయిదా వేస్తున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా తమ అభ్యర్థిని ప్రకటించాలని మాత్రం ఇటు బీఆర్ఎస్ కౌన్సిలర్లు పట్టుబడుతున్నారు. అయితే బీఆర్ఎస్ లో నుంచి కూడా ఒక కౌన్సిలర్ ఇటు కాంగ్రెస్ కు మద్దతు చెప్తున్నారు అన్నటువంటి విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయారు. మొత్తంగా ఇక్కడ వాయిదా వేస్తారా, లేదు అంటే బీఆర్ఎస్ అభ్యర్థిని, బీఆర్ఎస్ కౌన్సిలర్ ను చైర్మన్ గా సుదర్శన్ ను ప్రకటిస్తారా అనేటువంటి విషయం మాత్రం సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పవచ్చు. వాళ్ళు థ్యాంక్ యూ శ్రీనివాస్. Gracias.